హలో ఆల్, మీలో ఎవరైనా ఎప్పుడైనా తోటకూర చట్నీని ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఫస్ట్ వెళ్ళి ట్రై చేసేయండి. యాక్చువల్లీ మనందరికీ తెలిసినట్టు ఈ తోటకూరలో విటమిన్ ఏ, కే అన్నది ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీని పేరు వచ్చేసి నేను విటమిన్ చట్నీ అని పెట్టేశాను. మనందరికీ తెలిసినట్టు ఈ తోటకూర వచ్చేసి రిచ్ ఇన్ ఫైబర్, వైటమిన్స్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి హార్ట్కి కూడా చాలా మంచిదండి. అందుకని చెప్పే డాక్టర్స్ మన డైట్లో తోటకూరని ఇంక్లూడ్ చేయొద్ది అని చెప్పేసి అంటారు. ఎప్పుడు మనం పప్పులాగా కర్రీస్ లాగా కాకుండా ఇలా చట్నీలా కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్ అండి, రోజు మనకి ఇంట్లో ఉండేదే, మనం వాడేవే, దాంతోనే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఇలా జస్ట్ పల్స్ ఇచ్చుకుంటూ బ్లెండ్ చేసుకోండి, బరబరా తిప్పేయకుండా. సో దట్ మనకి పంటి కింద ఆనియన్స్ వస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. అండ్ పోపులో కూడా కొంచెం ఆయిల్, ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. దీన్ని నేను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సూపర్గా తినేసానండి. చపాతీలో కూడా